చిన్న సూక్ష్మిక జీవి నుంచి ఈ అనంతకోటి విశ్వం వరకు మానవుడు ప్రతిదానిని అన్వేషించగలుగుతున్నాడు. అలా అన్వేషిస్తుండగా కొన్ని జవాబులు దొరకని ప్రశ్నలు ఏర్పడుతున్నాయి. అందులో కొన్ని మానవుడికే సవాలు విసురుతున్నాయి. మానవుడి జీవితకాలమంతా పరిశోధించిన ఖచ్చితమైన జవాబు దొరకనిది క్వాంటమ్ ఫిజిక్స్. మన శరీరం కొన్ని లక్షల అణువుల కలయికతో ఏర్పడింది. ఒక అణువు అంటే ఆటంలో ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయి. ఆటం మధ్యలో ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయి. వీటి చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్స్కి ఒక లక్షణం ఉంది. అదేంటంటే, ఉదాహరణకి ఫిడ్జెట్ స్పిన్నర్ని తీసుకుందాం. ముందుగా దీనిని కుడివైపుకి తిప్పుదాం, తరువాత ఎడమ వైపుకి తిప్పుదాం. ఇప్పుడు రెండు వైపులా ఒకేసారి తిప్పగలమా? అసలు అది సాధ్యమేనా? అది అసాధ్యం కదా. కానీ ఈ ఎలక్ట్రాన్స్ ఒకేసారి రెండు వైపులా తిరగలవు. అది ఎలా సాధ్యమో సైంటిస్టులకు కూడా అర్థం కావడం లేదు. మైక్రోస్కోపిక్ లెవెల్లో లోతుకి వెళ్లే కొద్దీ చాలా ఫిజిక్స్ థియరీస్ ఫెయిల్ అయిపోతాయి. ఎలక్ట్రాన్ పార్టికల్ అండ్ వేవ్లా ఉండగలదు. పార్టికల్ అంటే పదార్థం. ఉదాహరణకి ఎడారిలో ఉండే ఇసుక రేణువు కావచ్చు. వేవ్ అంటే తరంగం. ఉదాహరణకి సముద్రంలో ఏర్పడే అలలు కావచ్చు. ఎలక్ట్రాన్స్ వేవ్స్గా ప్రోటాన్స్, న్యూట్రాన్స్ చుట్టూ తిరుగుతుంటాయి. ఒక ఆటంని ఫోటో తీస్తే అది ఇలా ఉంటుంది. ఇక్కడ ఎలక్ట్రాన్ క్లౌడ్స్గా వేవ్ రూపంలో ప్రోటాన్స్, న్యూట్రాన్స్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంది అని ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే ఒక ఎలక్ట్రాన్ ఒకే సమయంలో వేరు ప్రదేశాలలో ఉండగలదు. అదే క్వాంటం ప్రపంచంలో ఉండే మిస్టరీ. ఇప్పుడు ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంది అని అడిగితే ఆ వేవ్స్ యొక్క ఫ్రీక్వెన్సీని క్యాలిక్యులేట్ చేసి ఎలక్ట్రాన్ ఈ ప్రదేశంలో ఉంది అని గెస్ చేయగలము. ఇక్కడ ఒక ట్విస్ట్. అదేంటంటే, మనం ఎలక్ట్రాన్ యొక్క స్థానాన్ని కనుక్కోకముందు అది వేవ్ రూపంలో ఉంటుంది. మనం ఎప్పుడైతే ఎలక్ట్రాన్ యొక్క స్థానాన్ని కనుక్కుంటామో అప్పుడు అది పార్టికల్గా మారిపోతుంది. దీనినే సూపర్ పొజిషన్ అని అంటారు. ఒక ఎలక్ట్రాన్ ఒకే సమయంలో వేవ్ గాను, పార్టికల్ గాను ఎలా ఉంటుంది? అసలు అది సాధ్యమేనా అనే సందేహం కలుగుతుంది కదా. క్వాంటమ్ మెకానిక్స్లో అది సాధ్యమే. అది ఎలా సాధ్యమో స్క్రోడింజర్స్ క్యాట్స్ ఎక్స్పెరిమెంట్ ద్వారా తెలుసుకుందాం. ఒక బాక్స్లో పిల్లిని, దానితో పాటు పాయిజన్ని ఉంచి బాక్స్ని పూర్తిగా మూసివేశాం. అయితే కొద్ది సమయంలో ఆ పిల్లి చనిపోవచ్చు, చనిపోకపోవచ్చు. రెండిటికి 50-50 ఛాన్స్ ఉంది. ఆ బాక్స్ ఓపెన్ చేసేంత వరకు ఆ పిల్లి చనిపోయిందా, బ్రతికి ఉందా అనేది మనకి తెలియదు. అయితే అది బ్రతికి ఉండాలి లేదా చనిపోయేనా ఉండాలి. కానీ క్వాంటమ్ ఫిజిక్స్లో అది సూపర్ పొజిషన్లో ఉంటుంది. అంటే మనం దాన్ని అబ్జర్వ్ చేయకముందు అది ఒకేసారి బ్రతికి ఉంటుంది, అలాగే చనిపోయి ఉంటుంది. మనం దానిని అబ్జర్వ్ చేసినప్పుడు అది ఒక స్టేట్కి వస్తుంది. ఇలా ఒక సమయంలో ఎలక్ట్రాన్ వేవ్గా, ఇంకొక సమయంలో పార్టికల్లా ఉండడాన్ని వేవ్ పార్టికల్ డ్యుయాలిటీ అని అంటారు. ఏది ఏమైనప్పటికీ ఈ క్వాంటమ్ ప్రపంచంలో ప్రతిదీ వింతగానే ఉంటుంది. అబ్జర్వ్ చేయనప్పుడు వేవ్లా ఉండి, అబ్జర్వ్ చేసినప్పుడు పార్టికల్లా ఉండడాన్ని చూస్తుంటే ఈ విశ్వంలో ప్రతిదీ సబ్ అటామిక్ పార్టికల్స్తో తయారైంది. కాబట్టి మొత్తం ఈ యూనివర్స్ అంతా మనం గమనిస్తున్నప్పుడు పార్టికల్లా మారి, మనకి కనిపించి మనం గమనించినప్పుడు వేవ్లా మారడం ఈ విశ్వంతో పాటు మన ఉనికిని కూడా ఒక మాయనా అనిపించేలా చేస్తుంది. ఈ క్వాంటమ్ ప్రపంచంలో అంతలేని ఎన్నో మిస్టరీస్ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.